నాకెందుకో 2 డేస్ నుంచి రొయ్యల దమ్ బిర్యానీ తినాలనిపించింది. అందుకనే ఈరోజు రొయ్యలు అయితే మార్నింగే తెప్పించుకునేసాను. నేను 1/2 కిలో రొయ్యలు అయితే తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసి పెట్టుకునేసాను. ఇంకా నాకు ఇష్టమైన రొయ్యల దమ్ బిర్యానీ అయితే చేసేసాను కదా, ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను రొయ్యల దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. నాకెందుకో 2 డేస్ నుంచి రొయ్యల దమ్ బిర్యానీ తినాలనిపించింది. అందుకనే ఈరోజు రొయ్యలు అయితే మార్నింగే తెప్పించుకునేసాను. ఈ రొయ్యల దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తాననేది ఈరోజైతే వీడియోలో చూపిస్తానండి. ఇంతకుముందు కూడా మన ఛానల్లో రొయ్యల బిర్యానీ పెట్టాను. అప్పుడైతే నార్మల్ రైస్తో చేశాను. ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది రొయ్యల దమ్ బిర్యానీ అయితే, నాకు చాలా ఇష్టం. ఇది నేను 4వ సారేమో చేస్తున్నాను మళ్ళీ, అంతే. ఇప్పుడైతే రొయ్యల దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే రొయ్యల్ని ఒక 3-4 సార్లు ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలండి. దీంట్లో ఉండే నరము అవన్నీ తీసేయాలి. నాకు ఈ సైజులో అయితే రొయ్యలు అయితే దొరికాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మసాలా వేసి కలిపి పెట్టేద్దాం. ఇంకా నేను ఏమేమి మసాలా వేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను. నేను 1/2 కిలో రొయ్యలు అయితే తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసి పెట్టుకునేసాను. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ 1 స్పూన్ అయితే వేసుకుంటాను, నేను అది కూడా చూపిస్తాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసుకొని బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన అయితే పెట్టుకునేస్తున్నాను. ఈ లోపల రైస్ కూడా నానబెట్టుకునేద్దాం. రైస్ కూడా నానబెట్టుకునేసాను. బాస్మతి రైస్ అయితే నానబెట్టుకునేసాను. ఈ రైస్ కూడా ఒక 1/2 అవర్ బాగా నానాలి. 1/2 అవర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే బిర్యానీ అయితే చేసుకునేద్దాము, రొయ్యల బిర్యానీ. ముందుగా అయితే స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నేను కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, తర్వాత ఇవన్నీ వేసుకుంటున్నాను. అనాస పువ్వు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా లైట్గా వేగినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే రొయ్యలు కలుపుకునేటప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. స్పూన్ నిండుకు వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత టమాటా వేసుకునేయాలి. టమాటా వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం అయితే ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడికించుకునేద్దాం. టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకునేద్దాం. కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకునేయాలి. కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి కూడా వేసుకునేయాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. రొయ్యలు కలుపుకునేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. నేను రొయ్యల్ని కలుపుకునేటప్పుడు 1 స్పూన్ వేసి కలుపుకున్నాను కదా, ఇప్పుడైతే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. నాకు కొద్దిగా స్పైసీగా కావాలని కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి. అందులో ఈ రెడ్ చిల్లీ పౌడర్ కూడా అంతగా కారం ఉండదు. తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత మిరియాల పొడి అండి, ఇది చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా, ఇది కూడా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. ఇలా కలుపుకునేసిన తర్వాత 1 నిమిషం వరకు మూత పెట్టి ఇలాగే రొయ్యల్ని ఉడకనివ్వాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకో స్టవ్ పైన అయితే నేను రైస్ 70% ఉడికించుకోవడానికి ఎసురు కూడా పెట్టుకునేసానండి.
ఇప్పుడు ఈ ఎసురులో అయితే నేను చెక్క, లవంగం, ఇలాచి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఎసురుని అయితే బాగా తెల్లి ఉడకనివ్వాలి. అయితే ఉడుకుతున్నాయి. ఇది చూడండి, రొయ్యల్లో వాటర్ అంతా వచ్చింది. ఒకసారి ఇలా బాగా కలుపుకునేయాలి. మసాలా కూడా బాగా వేగుతుంది. ఈ రొయ్యల బిర్యానీ చాలా తొందరగా చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. రొయ్యలు కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయి. ఇంకా 1 నిమిషం అయితే ఇలాగే ఉడికించుకునేద్దాం. ఇది చూడండి, రొయ్యల్లోని వాటర్ అంతా బాగా ఇంకిపోయాయి. ఈ వాటర్ ఇలా ఇంకిపోయినప్పుడే మసాలా అంతా బాగా ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే పెరుగు వేసుకునేయాలి. ఉండలు లేకుండా ముందుగా అయితే కలుపుకునేసినానండి నేను. ఈ పెరుగు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకునేయాలి. మసాలా వేయించినప్పటి నుంచి నేను సాల్ట్ అయితే వేయలేదండి. ఇప్పుడైతే కొద్దిగా వేసుకుంటున్నాను. నేను రొయ్యలు కలిపేటప్పుడు మాత్రము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వేసేటప్పుడు చూసి వేసుకోండి. రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇప్పుడైతే ఒక 3-4 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టి ఉడికించుకునేద్దాం. ఈ లోపల చూడండి, మసాలా అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకునేద్దాం. ఎసురు కూడా బాగా కాగిపోయిందండి. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాం. రైస్ అయితే వేసుకునేస్తున్నానండి. నేను 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఈ రైసు 70% ఉడకాలి. ఇప్పుడైతే రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుని వేయాలండి. ఎసురు అనేది ఉప్పు వేసిన తర్వాత ఉప్పగా ఉండాలి. మనం టేస్ట్ చూసుకోవాలి. మూత పెట్టి ఒక 70% రైస్ని అయితే ఉడికించుకుందాం. రైస్ అయితే 70% ఉడికిపోయిందండి. ఇదో చూడండి, ఇలా పట్టుకుంటే పలుకుగా విరిగిపోవాలి. ఇలా విరిగిపోవాలి, మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు ఈ రైస్ని అయితే వడగట్టుకునేద్దాం. రైస్ని అయితే ఇలా వడగట్టుకొని రొయ్యల పైన అయితే వేసుకునేస్తున్నానండి. రొయ్యల పైన అయితే లేయర్స్గా వేసుకునేయాలి. ఇలా రైస్ ఇలా వేసుకునేసిన తర్వాత ఇలా ఈక్వల్గా తీసుకోవాలండి. తర్వాత రైస్ ఉడికించిన వాటర్ అయితే కొద్దిగా వేసుకోవాలి చుట్టూరు. తర్వాత కొత్తిమీర, పుదీనా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత నెయ్యి కూడా చుట్టూరు వేసుకునేయాలండి. నేను ఫుడ్ కలర్ మాత్రం వేయటం లేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు దమ్ చేసుకునేయాలండి. బిర్యానీ అయితే దమ్ చేసుకునేస్తున్నాను. ఇంకా 15 నిమిషాల్లో రొయ్యల దమ్ బిర్యానీ అయితే అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. నాకు ఇష్టమైన బిర్యానీ ఇంకా 15 నిమిషాల్లో అయిపోతుంది. 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు రొయ్యల దమ్ బిర్యానీ అయితే చూపించేస్తారండి. ఇది చూడండి, రొయ్యల దమ్ బిర్యానీ. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఇది చూడండి, ఇంకా వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్ని అంతా నేను హాట్ బాక్స్లో వేసుకొని చూపిస్తాను. హాట్ బాక్స్లోకి అయితే వేసుకునేసాను. కొద్దిగా చిన్న రొయ్యలు కదా, కనిపించడం కష్టము. ఇంకా నాకు ఇష్టమైన రొయ్యల దమ్ బిర్యానీ అయితే చేసేసాను కదా, ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని ఫ్యామిలీ అంతా తినడమే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంట్లో. చలో ఇప్పుడైతే నేను తినేయాలి. ఇదో చూడండి, రొయ్యల దమ్ బిర్యానీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. బాగుందా బాబా? కుర్షి బాగుందా? బాగుందా? నువ్వు బబ్లు బాగుందా? అన్నీ హోటలే, ఎంజాయ్ చేయండి. ఇదైతే నా ప్లేటు. అవును, నాకు ఇష్టమైన రొయ్యల బిర్యానీ చాలా రోజుల తర్వాత చేసుకున్నాను. నీకు కూడా ఇష్టమేనా?
పెరుగు పచ్చడి పుదీనా చట్నీ ఏం అవసరం లేదండి, ఇలాగే తినేయచ్చు. సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా కుదురుతుంది. మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి, సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.